ఈవేళ శ్రీరంగనాయకి అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవం, ఉత్తరా నక్షత్రం, శుక్రవారం. ఇలాంటి శుభ సమయంలో అమ్మవారి వైభవాన్ని మోహన రాగంలో శ్రీ పురంధరదాసు అనుగ్రహించినటువంటిది సుప్రసిద్ధమైనటువంటి ఒక కీర్తనం పాడుకుంటూ అర్థాన్ని స్మరించుకుందాం. వరవీణా మృదుపాణి వనరుహలోచనురాణి సురుచిరబంబరవేణి సురనుత కళ్యాణి నిరుపమ గుణ శుభలోల నిరత జయ ప్రదశీల వరదా ప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి సరసీజాసను జనని జయ 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 వాణి. ఇలా వాణి వీణ అనగానే మనకు సరస్వతీదేవి స్తుతి ఇది అనుకుంటారు చాలామంది, పాడేవాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. కానీ దీని అర్థం చూడండి, ఇది రంగనాయకి అమ్మవారి వైభవాన్ని చెబుతోంది. వరవీణ మృదుపాణి, మృదువైన తన హస్తాలతో శ్రేష్టమైన వీణను మీటుతూ ఉంది ఆ తల్లి. ఆవిడ వనరుహలోచనుడు అంటే పద్మదళాల్లాంటి పెద్ద పెద్ద నేత్రాలు కలిగినటువంటి స్వామి యొక్క పత్ని, ఆ మహాత్ముడి యొక్క పట్టమహిషి. సురుచిర బంబరవేణి, ఆ తల్లి యొక్క ముంగురులు ఎలా ఉన్నాయి, తుమ్మెదలను పోలినటువంటి కేశపాశాలు కలిగింది ఆ తల్లి. సురనుత కళ్యాణి, దేవతల చేత నమస్కరింపబడేటువంటి సకల కళ్యాణ నిలయం ఆ తల్లి. నిరుపమ శుభగుణలోల, ఉపమానమే చెప్పడానికి వీలు లేని సకల జీవుల యందు సహజ వాత్సల్యాది ఎన్నో గుణాలు ఆ తల్లికి ఉన్నాయి. నిరత జయ ప్రదశీల, ఎవరికైనా విజయం వరించింది అంటే లక్ష్మీదేవి యొక్క లేశ కటాక్షం అతని యందు ఉందని అర్థం. లోకాలు నేలే ప్రభువులకు కూడా తల్లి కటాక్షం ఉంటుందట, సాక్షాత్తు శ్రీయపతికే కావాలి. కాబట్టి సకల జనులకు జయాన్ని ఇచ్చేటువంటిది ఆ తల్లి. వరదా ప్రియ రంగనాయకి, ఆ తల్లి సకల జీవులకు వరాలను అనుగ్రహించే ధర్మార్థకామ మోక్షాలను ఇచ్చేటువంటి పరమాత్మ యొక్క ప్రియురాలు. రంగనాయకి, శ్రీరంగనాథం యొక్క పట్టమహిషి, దేవదేవ దివ్యమహిషి. వాంఛిత ఫలదాయకి, కోరిన వాళ్ళ యొక్క కోరికను తీర్చే కొంగు బంగారం. తల్లి దగ్గరే అడిగే స్వాతంత్ర్యం ఉంటుంది, తల్లికే మనకి ఏదైనా ఇవ్వాలనే తపన ఉంటుంది. సహజ పేగు బంధం కలిగినటువంటి తల్లి లక్ష్మీదేవి అంటే ఈ సకల జీవులకు అడిగిన వరాలన్నీ ఇచ్చేటువంటి తల్లి. ఎవరావిడ? సరసీజాసను జనని, సరసిజ ఆసనుడు, పరమాత్మ నాభి నుంచి ఒక కమలం వచ్చింది, ఆ కమలంలో సృష్టింపబడ్డాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ వేదాలను విని తద్వారా లోక సృష్టి చేస్తున్నాడు. సో పద్మం యందు ఆసీనుడైన వాడు కనుక ఆయన పద్మాసనుడు, సరసిజాసనుడు అని బ్రహ్మదేవుడికి పేరు. అలాంటి బ్రహ్మదేవుడికి అంటే సృష్టికర్తకే ఆవిడ తల్లి. సరసీజాసను జనని జయ 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 వాణి. సకల జీవులకు వాక్శక్తిని, బుద్ధిని, తదితరమైన ఏవైనా మనం చూడండి, లక్ష్మీదేవి అంటే కేవలం ఒక రూపంతో ధనలక్ష్మిని చూడండి. ధనము, ధాన్యము, సంపదలు, ఐశ్వర్యము, విజయము, వీరము, పరమాత్మను ఎన్నడుగు వీడకుండా ఉండేటువంటి అన్ని ఈ లక్షణాలన్నీ కూడా లక్ష్మీదేవికి ఉంటాయి. అష్టలక్ష్మీదేవి అని అంటుంటాం మనం. చూడండి, ధనము, ధాన్యము, సంతానము, సౌభాగ్యము, ఐశ్వర్యము, సౌందర్యము, విజయము, వీరము, విద్య, ఏవైనా అనుకోండి మీరు, అన్నీ కూడా అమ్మవారి సొత్తు. ఆ అమ్మవారి లేశ కటాక్షపాత్రుడైనటువంటి వారు లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామని శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ. లక్ష్మీదేవి యొక్క లేశ కటాక్షం పెడితే దేవతలంతా లోకాలు నేలే ప్రభువులు అవుతారట. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే ఆ తల్లి యొక్క నిండు అనుగ్రహం కావాలి. ఆ తల్లి ఆయన హృదయేశ్వరి లోకాలు నేలుతూ ఉందట. అలాంటి అమ్మవారి యొక్క తిరునక్షత్ర మహోత్సవ సందర్భంగా అందరికి కూడా శుభాభినందనలు. తల్లి యొక్క కటాక్షం అందరి యందు ఉండాలని భగవంతుడిని, ఆచార్యులను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక ప్రధానమైన శ్లోకాన్ని మనం అనుకుని పూర్తి చేసుకుందాం. నమ శ్రీరంగనాయక్యై యద్భ్రూ విభ్రమ భేదతః ఈశేషితవ్య వైషమ్య నిమ్నోన్నతమిదం జగత్. ఓం శ్రీరంగనాయక్యై నమః అని ప్రార్థన చేసుకుందాం. ఆ తల్లిని సేవించుకోండి. నమః శ్రీరంగనాయక్యై,
ఆ శ్రీరంగనాయకి నమస్కారం చేస్తూ ఉన్నాను. యత్ భ్రూ విభ్రమ భేదత, ఏ తల్లి యొక్క కనుబొమల కదలికలు తేడాలను బట్టి ఈశేషితవ్య వైషమ్య నిమ్నోన్నతమిదం జగత్, ఈ జగత్తులోని ఇన్ని రకాల సృష్టి తారతమ్యాలు కనిపిస్తున్నాయి. సృష్టిలో అనేక రకాలు కనిపిస్తున్నాయి. ఒకరు పుట్టుకతోనే ధనవంతుడవుతారు, ఒక వ్యక్తి ఇలా పుస్తకం పట్టగానే జ్ఞానం వచ్చేస్తుంది. ఇలా ఆయా వ్యక్తుల్లోని శక్తి సామర్థ్యాలకు స్థితులన్నిటికీ ఆ తల్లి యొక్క కనుబొమ కదలికే కారణం అంటున్నారు. అలాంటి తల్లిని వేడుకుందాం, తల్లి అనుగ్రహపాత్రులం అవుదాం. జై శ్రీమన్నారాయణ.